అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? సో ఇది నా సెకండ్ వీడియో ఛానల్ స్టార్ట్ చేశాక. అయితే ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే అందరికీ బాగా యూజ్ అయ్యే ఒక హెల్తీ టిప్ అన్నమాట. సో ఇది దేని గురించి అంటే ఆయిల్ మసాజ్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆయుర్వేదంలో దీన్నే అభ్యంగన స్నానం అని కూడా అంటారు. ఈ ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. లైక్ అవి ఎలాంటివంటే బాడీకి మంచి రిలాక్సేషన్ గా ఉంటుంది, మీ స్కిన్ హెల్త్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ కాలంలో చాలా మంది వర్క్ బిజీస్ లో పడిపోయి ఎంతో స్ట్రెస్ కి గురవుతూ ఉంటారు. అసలు ఎంత స్ట్రెస్ అంటే డిప్రెషన్, యాంగ్జైటీ, అసలు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇది ఫేస్ చేస్తూనే ఉన్నారు. స్ట్రెస్, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్, ఇవన్నిటి వల్ల వచ్చే నష్టాలు అంతా ఇంత కాదండి. సో మీ హెల్త్ ని మీరు ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. మీ హెల్త్ కి మీరు జాబ్ లేదని ఒక టెన్షన్, జాబ్ ఉందని ఒక టెన్షన్, స్టడీస్ సెటిల్ అవ్వడం, లోన్స్ ఉంటే అవి ఎలా తీర్చాలి, అప్పులు ఉంటే ఎలా తీర్చాలి, ఇన్ని టెన్షన్స్ మధ్య అసలు మీ బాడీ, మీ మైండ్ ఎలా పడితే అలా తయారైపోతుంది. సో మీరు వీటన్నిటి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ బాడీని కూడా మీరు కాపాడుకోవాలి. మీ బాడీ కేర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మీరు మెంటల్ గా, ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఫిజికల్ గా ఎలాగో ఉండట్లేదు, ఎందుకంటే మీరు బయట ఫుడ్స్ తినడం వల్ల, ఫాస్ట్ ఫుడ్స్, వీటన్నిటి వల్ల ఎంత నష్టం అంటే టైం సరిపోక తినేస్తున్నాను అంటారు కొంతమంది. క్యాంటీన్ లో తినేయడం, లేకపోతే పార్టీస్ కని వెళ్తూ తినడం. సో అట్లీస్ట్ మీ మెంటల్ హెల్త్ కైనా కొంచెం రిలాక్సేషన్ గా ఉండడానికి ఈ ఆయిల్ మసాజ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఆయిల్ మసాజ్ ఎలా చేసుకోవాలో చెప్తాను, అంటే అభ్యంగన స్నానం ఎలా చేయాలో చెప్తాను. ముందుగా మీకు సూట్ అయ్యే ఆయిల్, మీకు ఏ ఆయిల్ అయితే సూట్ అవుతుందో మీ స్కిన్ కి, ఆ ఆయిల్ కొంచెం సేపు కాచండి. అది కొంచెం వార్మ్ అయ్యాక వెచ్చటి ఆ ఆయిల్ ని మీ హెయిర్ నుంచి మీ కాళ్ళ వరకు కంప్లీట్ గా అప్లై చేయండి. ఆ తర్వాత మీ బాడీని ఒక 10 నిమిషాల వరకు మసాజ్ చేయండి. ఆ తర్వాత ఒక 2 నిమిషాలు అలా వదిలేయండి. దాని తర్వాత మీ జుట్టుని ముడిపెట్టుకుని, ఆడవాళ్ళైతే కనుక పొడి పసుపుని రాసుకుని తర్వాత కాస్త సున్నిపిండిని తడిపి రాసుకుని నలుగు పెట్టుకోవాలి. అదే మగవాళ్ళైతే కనుక పొడి పసుపు రాసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ గా సున్నిపిండి రాసేసుకుని నలుగు పెట్టేసుకోవచ్చు. ఇలా నలుగు పెట్టుకున్న తర్వాత మీరు తల స్నానం చేసేయచ్చు. దీని వల్ల మీ స్కిన్ అనేది సాఫ్ట్ గా తయారవుతుంది, మీ హెయిర్ హెల్దీగా తయారవుతుంది. ఈ ఆయిల్ మసాజ్ వల్ల మీకు ఫ్యాట్ లాస్ కూడా అవుతుంది. ఇది అసలైన అభ్యంగన స్నానం అంటే. ఇది మీకు చేయడానికి టైం పడుతుంది, కానీ దీని వల్ల ఎన్నో యూజెస్ ఉన్నాయండి. కాబట్టి కొంచెం టైం కుదుర్చుకుని చేయండి, ఎందుకంటే మీ బాడీ కేర్ మీరే తీసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీ మీది. ఇలా చేయడం వల్ల మీకుండే టెన్షన్స్ అన్ని రిలీఫ్ అవుతాయి. మీకు మంచి స్లీప్ ఉంటుంది. మీకు ఎలాంటి స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలా చేయడం వల్ల అవి కూడా పోతాయి. మీరు ఇలా చేయడం వల్ల మీ బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నిటినీ ఇది తొలగిస్తుంది. ఈ ఆయిల్ మసాజ్ వల్ల మీ బాడీలో ఉండే బ్లడ్ సర్క్యులేషన్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. మీ నర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది కామ్ గా ఉంచుతుంది. మీరు ఎప్పుడైతే ఆయిల్ మసాజ్ ఫేస్ మీద చేసుకుంటారో మీ కళ్ళ చుట్టూ చేసుకోవడం వల్ల మీ ఐసైట్ అనేది కూడా పెరుగుతుంది. అండ్ అంతేకాకుండా మీరు కోల్డ్, మళ్ళీ సైనస్ తో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఇలా చేయడం వల్ల వాళ్ళకి అవి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీకు ఇంత కంప్లీట్ ప్రాసెస్ చేయడానికి ఇబ్బందిగా ఉంటే అట్లీస్ట్ ఆయిల్ మసాజ్ అయినా చేసుకోండి. జస్ట్ నార్మల్ గా పైనుంచి కింద వరకు ఆయిల్ మసాజ్ చేసేసుకుని ఆ తర్వాత స్నానం చేసేయండి. అలా అయినా ఫలితం ఉంటుంది. కాకపోతే ఏంటంటే అభ్యంగన స్నానం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్సే వేరు. ఇది మన స్కిన్ డ్రై అవ్వకుండా బాగా హెల్ప్ అవుతుంది. చాలా మందికి డ్రై స్కిన్ ఉంటుంది కదండి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు అసలు ఎన్ని చేసినా సరే అంత ఫలితం అనేది ఉండదు. బాడీ లోషన్స్ యూజ్ చేయడం, మాయిశ్చరైజర్స్, ఇవన్నీ ఎన్ని చేసినా యూజ్ ఉండదు. కానీ మీరు అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఇలా ఆయిల్ మసాజ్ చేసుకుంటే బాడీకి డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతుంది. బికాస్ నాది డ్రై స్కిన్ అండ్ ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇది తగ్గిస్తుంది ఆయిల్ మసాజ్ అనేది. ఆయుర్వేదంలో పంచకర్మ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుందండి. ఆ ట్రీట్మెంట్ లో ఇలా ఆయిల్ మసాజ్ చేస్తారు. మీకు స్ట్రెచ్ మార్క్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇది తగ్గిస్తుంది వాటిని. అండ్ అలాగే యూవీ రేస్ నుంచి కూడా మిమ్మల్ని ఇది కాపాడుతుంది. సో ఈ ఆయిల్ మసాజ్ అనేది మీకు ఎలాంటి టెన్షన్స్ ఉన్నా, ఎలాంటి స్ట్రెస్ ఉన్నా అన్నిటినీ తగ్గిస్తుందండి. మీకు తెలుసో తెలీదో చాలా మంది సెలబ్రిటీస్ స్పాకి వెళ్ళి ఆయిల్ మసాజ్ చేయించుకుంటారు ఫుల్ బాడీ. ఎందుకంటే వాళ్ళకు ఉండే టెన్షన్, స్ట్రెస్ ఇవన్నీ తగ్గడానికి. ఆ తర్వాత బాడీ పెయిన్స్ కానీ, లేకపోతే ఏమైనా స్కిన్ ఎలర్జీస్ ఉన్నా కానీ ఇవన్నిటిని తగ్గించుకోవడానికి వాళ్ళు చేస్తారు. డెఫినెట్ గా వాళ్ళ స్కిన్ కూడా సాఫ్ట్ గా అంత మెరిసిపోతూ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు. వాళ్ళు వేరే వేరే ట్రీట్మెంట్స్ చేయించుకుంటారు కరెక్టే, కానీ దాంతో పాటు ఈ ఆయిల్ మసాజ్ అనేది కూడా ఖచ్చితంగా చేయించుకుంటారు వాళ్ళు. అందులోనూ ఈ వింటర్స్ లో ఆయిల్ మసాజ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది స్కిన్ హెల్త్ ని పెంచుతుంది.
బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచుతుంది. మీరు ఎప్పుడైతే ఆయిల్ మసాజ్ చేసుకుంటారో మీ మైండ్ అనేది ఏదైతే ఉంటుందో అది షార్ప్ గా ఫోకస్డ్ గా ఉంటుంది. ఆ తర్వాత మీ హార్ట్ హెల్త్ కూడా ఇది చాలా మంచిది. మీ బాడీ మీద స్ట్రెచ్ మార్క్స్ ఏమైనా ఉంటే ఇది మీరు తరచూ మసాజ్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా అవి తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దీనివల్ల మీరు వెయిట్ లాస్ కూడా అవ్వచ్చండి. ఎందుకంటే మీరు బాగా మసాజ్ చేయడం వల్ల ఆయిల్ తోటి టాక్సిన్స్ అన్నిటినీ అది తగ్గించడం వల్ల మీరు వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఫైనల్ గా ఏంటి అంటే ఈ ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల మీకు మీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, మీ స్ట్రెస్ ని తగ్గిస్తుంది, మీ నర్వ్స్ ని కామ్ గా ఉంచుతుంది, మీ స్కిన్ కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మీకు ఏమైనా పెయిన్ ఉన్నా దాన్ని తగ్గిస్తుంది, మీకు మంచిగా నిద్ర పట్టేలా చేస్తుంది, మిమ్మల్ని రిలాక్స్ గా ఉంచుతుంది. ఆ తర్వాత మీ బాడీలో ఉండే ఇంప్యూరిటీస్ అన్నిటినీ ఇది ఎలిమినేట్ చేసి పడేస్తుంది. సో మీకు వీలైనన్ని సార్లు కనీసం వారానికి లేకపోతే 2 వారాలకు ఒక్కసారైనా సరే మనం అంత డబ్బు ఖర్చు పెట్టి స్పాలో చేసుకోవడం కన్నా మీకు సూట్ అయ్యే ఆయిల్ తోటి మీరే ఇంట్లో 1 గంట అండి లేకపోతే ఒక 40 నిమిషాలు ఇలా అయినా సరే ఆయిల్ మసాజ్ చేసుకోండి. ఒక 3 నెలలు ఇలా చేసి చూడండి, మీరే అబ్జర్వ్ చేస్తారు. మీ మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.